ఎవరు ఏం చేయలేరంటారు. రైట్, నారాయణమూర్తి గారు 1 by 1 మాట్లాడదాం, కంక్లూజన్ తీసుకుందాం. వీరబ్రహ్మం గారు, అంటే ఇప్పుడు చాలా తెలివిగా సమాధానం చెప్పారు నారాయణమూర్తి గారు. ఈ మద్యం కుంభకోణం వ్యవహారం సంబంధించి ఆల్రెడీ చాలామంది అరెస్ట్ అయ్యారు. కీలకంగా ఉన్న ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, అంటే వాళ్ళిద్దరు అరెస్ట్ అనేది అసలు నిజంగా ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా కీలకమైనటువంటి నేతలు, అంటే నేతలు అనకూడదు, వాళ్ళ ఆఫీసర్లు, వాళ్ళు ప్రభుత్వంలో, కానీ వాళ్ళు నేతలుగానే వాళ్ళు వ్యవహరించారు. ఎమ్మెల్యే వచ్చినా మినిస్టర్ వచ్చినా వాళ్ళు గెలవాల్సిందే. అది నారాయణమూర్తి గారికి కూడా తెలుసు, బహుశా ఆయన ఒప్పుకోపోవచ్చు, అది పక్కన పెడితే. ఇప్పుడు ఆ అరెస్ట్ సెగ జగన్ గారిని తాకుద్దా లేదా? నారాయణమూర్తి గారు మాట్లాడితే అసలు అర్థం పర్థం లేని సమాధానాలు ఏం చెప్తున్నాడో ఆయనకే అర్థం కాలే. ఓకే, అసలు ఇప్పుడు ఎవరు జగన్ మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేయడం లేదు. ఎవరైతే వాళ్ళు అరెస్ట్ అవుతున్నారో అధికారులు, నాయకులు, వాళ్ళు చెప్తున్నారు జగన్ మీద అంతా వాడుకున్నది ఆయనని. ఆ మాట అది కారణం. ఇప్పుడు ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ కాదు, వైసీపీ మీ గవర్నమెంట్లో అసలు మందు పరిస్థితి ఏ విధంగా ఉందో, రాష్ట్రంలో ఏ పరిస్థితి ఎట్లా ఉందనేది సామాన్య 3వ తరగతి పిల్లవాళ్ళకు కూడా తెలుసు. ఆయన చేసేటువంటి కార్యక్రమాలు ఏందో, ఏ విధంగా మందు డిజిటల్ అంటారు. ఏం డిజిటల్ ఏంటండి? ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే ఒక్క టీ తాగితే 10 రూపాయలు ఫోన్పే చేయించుకుంటున్నారు. దానికి కారణం ఏంటి? అది పక్కాగా మనం ఇచ్చినట్టు వాడు తీసుకున్నట్టు. మీకు చేసినటువంటి సంవత్సరాల్లో అసలు ఎవరు మెయిన్ లీడర్లు, జగన్తో అనుకూలస్తులు? సార్ నారాయణమూర్తి గారు వినండి, మీకు కూడా చెప్పారు వినండి. ఈ చేసిన తప్పులు ఈ నారాయణమూర్తి గారు వినండి ఒక మాట. కాదను మీరే చెప్తానంటే మీరే చెప్పండి. మీకేం కాదు అడిగిన మీరు ఆన్సర్ చెప్పారా? నారాయణమూర్తి గారు అడిగిన వాళ్ళు ఎవరు అడిగినా మీరు ఆన్సర్ చెప్పలేదు కదా. మీరు అడిగిన వాడికి ఆన్సర్ చెప్పాలని రూల్ ఉందా? నారాయణమూర్తి గారు ఆగండి, ఆవేశపడద్దు దయచేసి ఆగండి. ప్రసాద్ గారు మాట్లాడినా, రామాంజలి గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా నేను సైలెంట్గా ఎందుకున్నాం? మీరేం చెప్తారో మేము కూడా వినాలని. వినండి, ఏమి జరగలేదు, మా ప్రభుత్వంలో లేదు, ఆ ప్రభుత్వంలో జరిగిందని మీరు మహా మాట్లాడుతున్నారు. ఏమైతుంది అని, ఏమైతుందో లేదో గనుల సంగతి, నేను జనార్దన్ రెడ్డి గను సంగతి ఏమైందో చూశారు. అది ఒక్కటి చాలు మీ వైసీపీకి. అప్పట్లో ఉన్నటువంటి జగన్ వినండి సార్ వినండి, ఏమి కాదంటే చేసినోడు 47,000 కోట్ల రూపాయలు ఏ విధంగా జరిగి ఈడి అటాచ్మెంట్ పెడితే ఈ రోజుకు మీ నాయకుడికి దమ్ము లేక, వినండి సార్ వినండి, మీరు చెప్పండి నేను వింటా. మీరు చెప్పింది నేను వింటా. ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి ఏందండి కేసులు? కనీసం కోడికత్తి కేసు అంటే మీకు టైం దొరకదు. కోడికత్తి కేసు ఏందండి? ఎవరు చేశారు కోడికత్తి కేసు? అన్ని డ్రామాలు మీరు ఆడి ఈ విధంగా చేసి అన్యాయంగా ఏ కేసులు లేకుండా ఒక నంద్యాలలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతున్నటువంటి అప్పుడు మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నట్టు. సార్ వినండి ఒక మాట, మీరు చేసిన అన్యాయాలు చెప్తున్నాం సార్, వినండి. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం ఆగితే వారు ఏం చెప్తారో మనకు అర్థం అవుతుంది, దాన్ని బట్టి మనం మాట్లాడవచ్చు. నేను చెప్పేది కరెక్ట్ కాదు కదా. మీరు తప్పై సార్ ఒక్క నిమిషం ఆగండి సార్, మీరు తప్పైతే మీ టీడీపీ లేదా బ్రహ్మము లేదా ఇంకొకరు తప్పని మాట్లాడే నేను కాదను. ఓకే, అలాంటి నాయకుడిని తీసుకెళ్లి మీరు 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడితే, జనరల్ జైల్లో పెడితే ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశము కాదు, ప్రపంచ దేశాలందరూ కూడా సైతం నిన్న మీ మాజీ మంత్రి సార్ మీ గతంలో ఉన్నటువంటి వంశీ లాంటి వాళ్ళను 100 దినోత్సవ రోజులు చేసుకో 100 రోజులు అవుతున్నాయి. ఒక్క పార్టీ నాయకుడు కానీ నీలాంటి వాళ్ళు కానీ అది తప్పన్న కారణం లేదు. ఇంకా ఇన్ని రోజులు మీరు ఎందుకున్నారని మాట్లాడారు. వీరబ్రహ్మం గారు, అంటే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి ఇంకోటి అర్థం చేసుకోవాలంటే ఒక నిమిషం ఆగండి. నారాయణమూర్తి గారు ఎదుటి మాట్లాడినవరా మీరు? అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసి 50 రోజుల పైగా జైల్లో ఉంచారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము అరెస్ట్ చేస్తామని చెప్తున్నారా? కాదు, మాకు కేసులు లేవు, నీ కేసులు ఉన్నాయి.
సో కేసు లేకపోయినా అన్యాయంగా చంద్రబాబు గారు అరెస్ట్ చేశారు. సో అట్లా- కేసులో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారంటారా? అట్లా అన్యాయంగా ఈ కూటమి చేయదలుచుకుంటే సపరేట్గా ఒక 100 జైలు పెట్టాలి, రాజమండ్రి సెంట్రల్ జైలు లాంటి అందరినీ. ఓకే రైట్ అట్లా తప్పులు పెడితే నేను ఒక్కడిని కూడా చేయమంటా. రైట్ వీరబ్రహ్మం గారు సమయం లేదు, 1 బై కంక్లూజన్ తీసుకుందాం. కృష్ణారెడ్డి గారు కంక్లూజన్ తెలియకపోతే తెలుసుకో.